హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కర్ణాటక స్పెషల్ అయిన తట్ట ఇడ్లీ చేసి చూపించబోతున్నాను. దానికి 1 కప్ ఉద్దిపప్పు కావాలి. తర్వాత ఉప్పుడు బియ్యం అంటారు కదా, అవి 4 కప్స్ వేసుకోవాలి. ఇంకా 1 కప్ ఆఫ్ అటుకులు వేసుకోవాలి. తర్వాత 1/2 కప్ సబ్బు బియ్యం అంటారు కదా, అవి కూడా వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి. ఉప్పుడు బియ్యం దొరకకపోతే దోశ రైస్ ఉంటాయి కదా, అవైనా వేసుకోవచ్చు. ఇలా బాగా కడిగేసుకొని, ఈ వాటర్ అయితే నేను వేస్ట్ చేయనండి, మా ప్లాంట్స్కి వేసుకుంటా నేనైతే. ఒక 3 డేస్ అలాగే పెట్టేస్తే అవి ఫర్మెంటేషన్ అవుతాయి. తర్వాత బాగా వాటర్లో డైల్యూట్ చేసేసి చెట్లకు వేసుకుంటా నేను. ఇలా 5 to 6 అవర్స్ నానిన తర్వాత మిక్సీకి వేసుకొని ఒక నైట్ అంతా అలాగే పెట్టేయాలి. సేమ్ దోశ పిండికి మనం ఎలా పెట్టుకుంటామో అలాగే చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇది ఒక గిన్నెలో తీసుకొని ఓవర్ నైట్ ఇలా వదిలేసుకోవాలి. మార్నింగ్కి బాగా వచ్చేస్తుంది, అది ఉబ్బినట్టు వస్తుంది. కొంచెం సోడా పొడి వాటర్ యాడ్ చేసుకొని, వాటర్ ఎక్కువ వేయకూడదు, కొంచెమే వేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా తట్ట ఇడ్లీ ప్లేట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. అది సెట్ కూడా సపరేట్ వస్తుందండి. ఇలా వేసుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట. ఒక 10 to 15 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఇవి. సో నేను మా గార్డెన్లో అరిటాకు ఉంది కాబట్టి అదే వేసుకుంటున్నాను. సో తీయడానికి ఈజీ అనమాట నాకు. సో అందుకు అది వాడుతున్నాను. లేకపోయినా డైరెక్ట్ ఆయిల్ పట్టించి కూడా వేసుకోవచ్చు. చూసారా ఎంత స్పంజీగా ఉందో. ఎంతో టేస్ట్ అయినా తట్ట ఇడ్లీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ చట్నీ రెసిపీ కావాలంటే మన ఛానల్లో ఉంది, చూడండి.